అమిత్ షా బాబు లంచ్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో లంచ్ మీటింగ్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీజేపీ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో లేదనడంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మోడీ జగన్ భేటీకి సంబంధించి చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో అమిత్ షా చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు లోకేష్, యనమల, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు పాల్గొన్నారు. భేటీ ముగిసింది. భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, పూర్తి వివరాలు విశ్లేషణ మా విజయవాడ ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. పిఎంఆర్, ఆసక్తికరమైన విషయాలు చర్చకొచ్చినట్లుగా కనబడుతోంది. ఎట్లా జరిగింది భేటీ, ఏమైనా తెలిసిందా వివరాలు? అంటే ఒక్కొక్క విషయాలు తెలుస్తా ఉన్నాయి చక్రి. అంటే పూర్తి స్థాయిలో ఇంకా అధికారికంగా తెలియాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే వీళ్ళిద్దరి భేటీలో కొంతసేపు ఏకాంతంగా కూడా వీరిద్దరు కూడా చర్చలు జరిపినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా జరిగిన ఈ చర్చల ఎజెండా అయితే, సారాంశం అయితే మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఏదైతే గత కొంతకాలంగా రెండు పార్టీలకు సంబంధించి, మిత్రపక్షాలుగా ఉంటున్న ఈ రెండు పార్టీలకు సంబంధించి గ్యాప్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కార్యకర్తలు కానీ అలాగే ఎంపీ ఎమ్మెల్యేల స్థాయిలో, ఎమ్మెల్సీల స్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గ్యాప్ మరింత పెరుగుతుంది. అల్టిమేట్ గా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా, అంటే అటువైపు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు సంయమనం పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఒక అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు కానీ ఇలాగ ఇటు మరొక వైపు అమిత్ షా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాలు అలాగే కామెంట్ల వ్యవహారం కూడా కొద్దిపాటి ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా తాము పదే పదే చెప్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని, మిత్రపక్షంగా ఉన్న బీజేపీ విషయంలో మిత్రధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేననే విషయాన్ని పదే పదే తాను చెప్తున్నప్పటికీ కొంతమంది నేతలు ఈ విధంగా చేస్తున్నది. ఇకపై ఇటువంటి దూకుడుగా వెళ్లే వారి మీద చర్యలు కూడా తీసుకుంటామన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఈ భేటీలో ప్రస్తావన చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ కానీ అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ప్రత్యేక హోదాని బేస్ చేసుకుని ఏ విధమైన ఆందోళన చేస్తున్నాయి, దాంతోపాటుగా ఇటీవల జగన్ ప్రధానితో భేటీ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటిని కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న జనసేనకు సంబంధించిన పార్టీ ఏ విధమైన దూకుడుతో వెళ్తుంది, ఏ విధమైన వ్యూహాలు రచించుకుంటున్నాయన్న అంశం మీద కూడా ప్రాథమికంగా చర్చించినట్లుగా మనకి సమాచారం అవుతుంది. దీంతో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇటు ఏపీలో కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులని బీజేపీకి సంబంధించిన నేతలు ఆశిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం ఈ వీళ్ళ మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు గంటంబావు పాటు జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరపడంతో పాటుగా ఓవరాల్ గా అంటే రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి 2019 వరకు వారి పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ఒకవైపు ప్రయత్నిస్తూనే మరొకవైపు మిత్రధర్మాన్ని, మిత్రపక్ష పద్ధతుల్ని పాటిస్తూ పరస్పరం విమర్శలు చేసుకోకుండా సంయమనం పాటిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతామన్న అభిప్రాయం రెండు పార్టీలకు సంబంధించిన నేతలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అమిత్ షా చంద్రబాబు నాయుడుతో విందుకు హాజరైన కొద్దిసేపటికే అమిత్ షాతో భేటీ అయిన తర్వాత బీజేపీకి సంబంధించిన నేత కావూరి సాంబశివరావు అయితే టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా గత కొంతకాలంగా కావూరి సాంబశివరావు అయితే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ గ్రాఫ్ ఏపీలో దారుణంగా పడిపోయిందని తరహాలో ఆయన కామెంట్లు చేయడం, అలాగే రెండేళ్ల తర్వాత ఏ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేం అన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటుగా వైఎస్ హయాంలో కంటే అవినీతి ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయం గతంలోనే చెప్పాను, ఇప్పుడు అమిత్ షా కూడా చెప్పానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం. సో ఇవన్నీ చూస్తా ఉంటే టీడీపీ విషయంలో ఏపీలో కూడా బీజేపీ రెండంచెల వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు కింది స్థాయి నుంచి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నేతలు కానీ ఏదైతే ఉంటాయో తమ అసంతృప్తిని కానీ తమ విమర్శలు చేసే ఒకవైపు కొనసాగిస్తూనే మరొకవైపు పై స్థాయిలో అయితే సంయమనం పాటించే పరిస్థితి ఉన్నట్లుగా ఈ రకమైన సంకేతాలు. అంటే పార్టీ పరంగా చూసుకుంటుంటే బీజేపీ మరింత బలోపేతం కావాల్సి
వస్తున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో సఖ్యతగా టీడీపీతో బీజేపీ సఖ్యతగా ఉందన్న సంకేతాలు కనుక వెళితే ఖచ్చితంగా బీజేపీ క్యాడర్ మరింత నిరుత్సాహపడతారనే భావన అమిత్ షాతో జరిగిన చర్చల్లో కావూరి సాంబశివరావు కానీ అలాగే గంగరాజు కానీ ఈ రకమైన చర్చ జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పరిస్థితి చూస్తామంటే అమిత్ షాతో భేటీ తర్వాత ఓవరాల్ గా సద్దుమణిగే పరిస్థితి ఉంది. మళ్ళీ రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ అమిత్ షా ఒకవైపు చంద్రబాబుతో విందు జరుగుతున్న సమయంలోనే కావూరి సాంబశివరావు ఈ తరహా కామెంట్లు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పి మనం చెప్పొచ్చు. చక్రి, అదే పై స్థాయిలో మోడీ స్థాయిలో కావచ్చు, అమిత్ షా స్థాయిలో కావచ్చు చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా కనపడుతున్నారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి పురంధేశ్వర్ లాంటి నేతలు కావచ్చు, కావూరి సాంబశివరావు ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అండ్ ఇప్పుడు అమిత్ షా పర్యటిస్తున్న సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించాయి. అంటే క్షేత్రస్థాయిలో అంత సఖ్యత లేదు, పై స్థాయిలో మాత్రం సఖ్యత కనపడుతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అదే రకమైన అభిప్రాయం ఏదైతే ఒక రకమైన భావన కూడా కలుగుతుందని చెప్పి మనం చెప్పొచ్చు చక్రి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే మొన్నటి వరకు విమర్శించుకున్నారో పరస్పరం ఇటువైపు టీడీపీ వైపు నుంచి చూసుకుంటా ఉంటే కేసినేని నాని కానీ ఇతర మంత్రులు ఒకళ్ళిద్దరు మంత్రులు అయ్యన్న పాత్రుడు ఇటువంటి మంత్రులు కూడా బీజేపీని ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, అలాగే ఆఫ్ ద రికార్డ్ టాక్స్ లో కూడా బీజేపీ నుంచి విడిపోతే బాగుంటుందన్న అభిప్రాయాలు కానీ సంకేతాలు కానీ టీడీపీకి సంబంధించిన కొంత సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ వైపు నుంచి కూడా ఇవాళ కావూరి సాంబశివరావు మాట్లాడారు, అంతకుముందు సోమవీర్రాజు కానీ ఇటువంటి నేతలందరూ కూడా టీడీపీని ఉద్దేశించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే పై స్థాయిలో ఉన్న సుహృద్భావ వాతావరణం క్షేత్రస్థాయిలో అయితే కనిపించడం లేదు. సో ఇది అల్టిమేట్ గా ఎక్కడికి దారితీస్తుందన్న అభిప్రాయమే అనే ఆందోళనే టీడీపీ వర్గాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏదైతే 2019 వరకు ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటాము, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీతోనే వెళ్తామన్న సంకేతం టీడీపీ అధిష్టానం నుంచి వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. అంటే బీజేపీ వర్గాల నుంచి మనకి వెలువడుతున్న సంకేతాలు కానీ మనకి అర్థమవుతున్న సంకేతాలు కానీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు కనుక టీడీపీతో సఖ్యతగా ఉన్నట్టుగా కనిపిస్తే కనుక ఖచ్చితంగా బీజేపీకి బలోపేతం కావడానికి బీజేపీ అధిష్టానం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి విఘాతం కలుగుతుందన్న అభిప్రాయం అయితే బీజేపీకి సంబంధించిన క్షేత్రస్థాయి నేతల్లో చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు అమిత్ షాల భేటీ ఏ మేరకు వీళ్ళ మధ్య విమర్శలు కట్టడి చేసేందుకు ఉపయోగపడుతుంది అన్నది కొంత ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే అమిత్ షా ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ తర్వాత పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నేతలకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా, ఇవాళ సభలో సాయంత్రం జరగబోయే సభలో బీజేపీ టీడీపీని ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేస్తారనే దాని మీద ఆధారపడి భవిష్యత్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కానీ రెండు పార్టీలకు సంబంధించిన బంధం ఎలా ఉంటుందనేది మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి చక్రి. అంటే దీన్ని మరొక యాంగిల్లో చూసే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు, సింహభాగం వాళ్లే కనబడుతున్నారు. పురంధేశ్వర్ కావచ్చు, ఇప్పుడు కావూరి కావచ్చు, మరికొంతమంది అగ్రనేతలు కావచ్చు. సో వీళ్ళని అంత సీరియస్ గా తీసుకోకూడదు, ఎందుకంటే ముందు నుంచి వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కాంగ్రెస్ కి టీడీపీకి. వాళ్ళ వ్యాఖ్యలు అంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది కల్ట్ బీజేపీ నేతలు. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ నుంచి ఎవరైతే బీజేపీకి వచ్చారో వాళ్లే పెద్ద ఎత్తున టీడీపీ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా పోలవరం విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, ఇతరత్ర కొద్దిసేపటి క్రితం కావూరి సాంబశివరావు మాట్లాడినప్పుడు జన్మభూమి కమిటీల విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభజన అనంతరం రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్లే ప్రధానంగా టీడీపీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళు చేస్తున్న ఆరోపణలే అంటే ప్రధానంగా ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్లే ప్రధానంగా టీడీపీని దూషిస్తున్నారన్న విషయం, టీడీపీని టార్గెటెడ్ గా విమర్శలు చేస్తున్నారన్న అంశాన్ని చాలా కాలంగా టీడీపీ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ విషయానికి వస్తే వీళ్ళ కామెంట్స్ కానీ వీళ్ళ సూచనలు కానీ బీజేపీ అధిష్టానం ఏ మేరకు పరిశీలిస్తుంది అన్నమాట కొంచెం ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉంది పరిస్థితి. 2014లో బీజేపీ కొంత పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో బీజేపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకునే దిశగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు మోడీ గానీ అమిత్ షా గానీ పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్న నేపథ్యంలో సఖ్యతగా వెళితే టీడీపీతో మరింత సఖ్యతగా వెళితే అది అల్టిమేట్ గా బీజేపీ విస్తరణకు బీజేపీ మరింత బలోపేతం కావడానికి ఇబ్బంది కలుగుతుందన్న భావనే ఒకటే బీజేపీ అధిష్టానాన్ని కొద్దిగా మెత్తబడేలాగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే వీటిని ఏ
మేరకు పరిశీలనలోకి తీసుకుంటారు అమిత్ షా. అలాగే మరొకవైపు చంద్రబాబు నాయుడు జరిపిన భేటీలో చంద్రబాబు నాయుడు చెప్పిన వివరణలు కానీ ఇక్కడ రాజకీయ పరిణామాల మీద కానీ ఆయన ఎటువంటి కామెంట్స్ చేశారు, ఎటువంటి విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు, రాష్ట్రంలో పరిస్థితులను ఏ విధంగా వివరించారన్న దాని మీద అమిత్ షా ఏ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారు, ఆయన మెత్తపడ్డారా, ఆయన ఒప్పించే దిశగా చంద్రబాబు నాయుడు ఏదన్నా చెప్పగలిగారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా 1-2 రోజులు కొనసాగే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సభలో మిత్రపక్షంతో ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద ఒక లైన్ అమిత్ షా వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి ఏంటి అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు చక్రి.